కాశ్మీర్ ఎన్నికల వేళ పాకిస్తాన్కి అట్లాగే పాకిస్తాన్ తొత్తులైనటువంటి పీడీపీ నేషనల్ కాన్ఫరెన్స్ అట్లాగే కాశ్మీర్కి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ అట్లాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది వేర్పాటువాద పార్టీల నాయకులకి ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు అమిత్ షా. ఏంటయ్యా అంటే కాశ్మీర్లో ఎన్నికలు అయిపోయాక గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆ కాశ్మీర్ ముఖ్యమంత్రులు వాళ్ళకి ఉన్న విచక్షణ అధికారాలు ఆర్టికల్ 370-35 ద్వారా వచ్చినటువంటి అధికారాలని అడ్డుపెట్టుకుని పాకిస్తాన్తో చర్చలు జరిపేవాళ్ళు. భారత ప్రభుత్వపు విమానాల్లో అక్కడికి వెళ్ళి చర్చలు జరిపేవాళ్ళు. ఇప్పుడు ఆ అవకాశం లేదు. మార్చిన చట్ట ప్రకారం వాళ్ళకి ఆ ఛాయిస్ లేదు. పాకిస్తాన్తో చర్చలు జరిపే అధికారం ముఖ్యమంత్రులకు లేదు. ఇది క్లియర్ అని తేల్చి చెప్పారు కొత్త చట్టం ప్రకారం. అదే సందర్భంలో పాకిస్తాన్తో భారత ప్రభుత్వం ఎట్లాంటి చర్చలు జరపదు. ఉగ్రవాదాన్ని పూర్తిగా తొదముట్టించే వరకు కూడా పాకిస్తాన్తో ఎట్లాంటి సంబంధాలు చెయ్యము. దౌత్య సంబంధాలు ఉండవు, వాణిజ్య సంబంధాలు కూడా పెట్టుకునే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు.